అందరికీ నమస్కారం. గ్రూప్ సభ్యులారా, టీం మెంబర్స్, మనం ఒక కొత్త వరి వంగడం వేయడం జరుగుతూ ఉన్నది. మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది. 36 పేజీల పుస్తకం ఇది. ప్రకృతి వ్యవసాయం, సివిఆర్ పద్ధతుల వరి సాగు, నా అనుభవాలు, మీ ప్రకృతి రత్న, యువ రైతు, రైస్ మిల్లర్, పుస్తక రచయిత హర్షత్ విహార్, పటేల్ నగర్ గ్రామం, విడవలూరు మండలం. అందరిలాగా మామూలు వరి సాగులు చేసే పని అయితే మనం యువ రైతు అవ్వాల్సిన అవసరం లేదు. నూతన వరి వంగడాలు ప్రతి సంవత్సరం మనం వేస్తున్నామని చెప్పడం జరిగింది. నూతన వరి వంగడాలు వేస్తున్నామని మనం ప్రతి సంవత్సరం వేస్తూనే ఉంటాం. 2021లో ప్రారంభించినప్పుడు నేను ఒక ప్రకృతి రత్నగా, యువ రైతుగా, ఒక రైస్ మిల్లర్గా, ఒక పుస్తక రచయితగా, ఒక డెలివరీ బాయ్గా ఇన్ని రంగాల్లో విజయం సాధించాలంటే అది నా యొక్క విజయం కాదు. అది మీ అందరి యొక్క కృషి, మీ అందరి యొక్క శ్రమ ఈ రోజున ఈ విజయానికి నాంది కలిగింది. అందువల్ల ప్రతి సంవత్సరం మనం నూతన వరి వంగడాలు వేస్తుంటాం. ఇది మన చేసి ఇప్పుడు సివిఆర్ పద్ధతిలో వరి సాగు ఏ విధంగా అయితే చేస్తామో ఆర్ఎన్ఆర్ 1504 తెలంగాణ సోనాతో పాటుగా నూతన వరి వంగడాలు కూడా వేయడం జరుగుతూ ఉంటుంది. ఇది 2021లో మనం ప్రారంభించినప్పుడు అప్పుడే మొదలుపెట్టాం. నెల్లూరు మషూరి అంటే అది ఓల్డ్, అప్పటికే ఓల్డ్. అది 2022లో KNM 1638 శ్రీధర సిద్ధి గారు రూపొందించారు. పేజీ నెంబర్ 9లో నేను రాయడం జరిగింది. అది ఏది నూతన వరి వంగడాల గురించి. ఇది 36 పేజీల పుస్తకం. 365 రోజుల పాటు ఉపయోగపడే విధంగా రాయడం జరిగింది. ఇది ఇప్పుడు చాలామంది పుస్తకాలు తీసుకున్నారు. పుస్తకం చదివినంత మాత్రం విజయం రాదు, దాన్ని ఆచరించాలి. ఇప్పుడు మనం చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ టు పాయింట్ కానీ మనం ఆచరించామంటే ఫీల్డ్లో 100% విజయం సాధించగలుగుతారు ఎవరైనా, రైతు సోదరమణులు ఎవరైనా సరే. ఆ విధంగా క్రియేట్ చేయడం జరిగింది. ఇక విషయానికి వస్తే నెల్లూరు NLR 34449 నెల్లూరు మషూర్ అనే వరి వంగడాన్ని తీసుకొని గోదావరి వరి వంగడం MTU 1121 1121 ఆ 2 వరి వంగడాలు సంకరపరిచి మారుతేరు పశ్చిమ గోదావరి జిల్లా, అసలు గోదావరి పేరులోనే ఉంది వరి. నెల్లూరు జిల్లా అంటేనే వరి, అంటే నెల్లూరు జిల్లా, తమిళంలో నెల్లి అనే అర్థం. ఎన్నో వరి వంగడాలు వస్తూ ఉంటాయి. అన్ని వరి వంగడాలు మనం సాగు చేయలేం. ఈ వరి వంగడం సాగు చేయడానికి నేను ఎందుకు తీసుకున్నానంటే ఆ నిర్ణయం, నెల్లూరు వరి వంగడం NLR 34449 నెల్లూరు మసూర్ అనే వరి వంగడం. అది సివిఆర్ పద్ధతిలో 2021లో మొట్టమొదటిసారి మనం వేసినటువంటి వరి సాగు. అది ఆ వరి వంగడాన్ని తీసుకొని మారుతేరు వాళ్ళు MTU 1121 అనే వరి వంగడాన్ని, ఈ 2 వరి వంగడాలు సంకరపరిచి ఆ వరి వంగడం క్రియేట్ చేశారు. ఆ వరి వంగడం పేరే MTU 1426 MTU 1426. అన్నగారు వంగల వెంకటరెడ్డి అన్నగారు మనకు ఆ సీడ్ పంపించడం జరిగింది. ఆ సీడ్ మనం తెలంగాణ సోనాతో పాటుగా నవంబర్ 22న మనం ఆ వరి సాగు చేయడం జరుగుతుంది. అది కూడా విజయం సాధిస్తుంది. తెలంగాణ సోనా ఏ విధంగా అయితే విజయం సాధించామో ఆ విధంగానే మనం కూడా ఈ వరి వంగడాన్ని కూడా సక్సెస్ఫుల్గా సాధించి మనం దాన్ని టేకప్ చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఈ విధంగా సక్సెస్ అయిపోద్ది. నాకు అర్థమైపోయింది అది సక్సెస్. ఎందుకంటే నెల్లూరు వరి వంగడం కలిసింది, గోదావరి వరి వంగడం కలిసింది, ఈ రెండిట్ల కలయికలు. అది ఈ విధంగా ఇప్పుడు కొత్త వరి వంగడం గురించి మనం చెప్పడానికి వీల్లేదు, చెప్పకూడదు కూడా. 125 రోజులు దాలిన తర్వాత, అనగా వచ్చే సంవత్సరం 2000 మార్చిలో ఆ వరి వంగడం గురించి ఇప్పుడు మంచి అయితే మంచి, చెడు అయితే చెడు చెప్పాలి. ఎందుకంటే ఒక రైతులు సోదరమణులు, భార్య, బిడ్డ, పిల్లలు, ఇది ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, దాదాపు 4 నెలలు 5 నెలలు ప్రయాణం. ఆ వరి వంగడం సక్సెస్ అయితే సక్సెస్ అని చెప్తాం, ఫెయిల్యూర్ అయితే ఫెయిల్యూర్ అని చెప్తాం. అంతేగాని అది ముందు ఇది ఉంది, మేమేసాము, దాన్ని కొనండి, దీన్ని అది నెంబర్ 1 రాంగ్. అది ఏదైనా సరే అనుభవపూర్వకంగా రావాలా. ఇప్పుడు తెలంగాణ సోనా గురించి మనం గంటోపదంగా చెప్పగలుగుతాం. ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్, భారతదేశం గర్వించదగ్గ వరి వంగడం అని. అదేవిధంగా KNM 12360 అని చెప్పగలుగుతాం. ఎందుకంటే ఆల్రెడీ పోయిన సంవత్సరం నవంబర్లో వేసాము, ఈ సంవత్సరం ఏప్రిల్లో వేసాము, దాని గురించి చెప్పగలుగుతాం. కొన్ని నూతన వరి వంగడాలు వేసేటప్పుడు ఆ వరి వంగడం మనం వేసిన తర్వాత, వరి కోతలు కోసిన తర్వాత, ఆ తెల్లారి శుభం కార్డు పడిన తర్వాత మనం దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, జరగద్దు. ఈ లోపల మనం చేయాల్సిన ప్రక్రియ ఏంటంటే ప్రతిరోజు మొక్క ఎదుగుదల ఏ విధంగా ఉంది, ఏ విధంగా తెగుల్ని తట్టుకుంటుంది, దోమపోటుని ఏ విధంగా తట్టుకుంటుంది, మన వాతావరణానికి సెట్ అయిందా లేదా. నూతన వరి వంగడాలు వేసేటప్పుడు ఎప్పుడైనా సరే 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు మించి లోపల వేయాలి, కానీ పైన మాత్రం వేయకూడదు. ఎందుకంటే మన స్వభావం, మన ల్యాండ్కి అది సెట్ అవుతుందా లేదని తెలుసుకున్న తర్వాత నాడే మనం వేసుకోవాలా. ఈ విధంగా మమ్మల్ని ఆదరిస్తున్నటువంటి ప్రతి సంవత్సరం నూతన వరి వంగడాలు అయితే ఏమి, రైతు సోదరమణులు కూడా వెయ్యికలతో ఎదురు చూస్తూ ఉంటారు మన వరి వంగడాల కోసం, అంటే నూతన వరి వంగడాల కోసం. ఆ విధంగా ఆ MTU 1426 1426 అనే వరి వంగడం నవంబర్ 22వ తారీఖున ఆల్రెడీ
ట్రాక్టర్ డ్రైవర్ వెళ్ళిపోయి ఉన్నాడు, దుక్కులు దున్నుతా ఉన్నాడు. దుక్కి కొద్ది పంట దుక్కులు దున్నుతా ఉన్నాడు. ఇక మన పనులు ప్రారంభించి ఇంట్లో కూడా విజయం సాధిస్తాము, నాకు నమ్మకం ఉంది. ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. వంగడానికి స్వాగతం సుస్వాగతం. MTU 1426 1426 అనే వరి వంగడం మనం వేయడం జరుగుతూ ఉన్నది. నూతన వరి వంగడాలు వేయకపోతే నేను యువ రైతును ఎందుకు అవుతాను? ఖచ్చితంగా నూతన వరి వంగడాలు వేయడం జరుగుతూ ఉంటుంది. మనం ఈసారి కూడా MTU 1426 అనే వరి వంగడం వేయడం జరుగుతూ ఉంది. అది కూడా నవంబర్ 22న ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ తెలంగాణ సోనాతో పాటుగా ఈ వరి వంగడం కూడా మనం వేయడం జరుగుతూ ఉన్నది. ఇది ఎందుకు వేయడం జరుగుతున్నామంటే, నెల్లూరు వరి వంగడం అయినటువంటి నెల్లూరు మసూరి NLR 3449 నెల్లూరు మసూరి అనే వరి వంగడాన్ని తీసుకొని MTU 1121 అనే వరి వంగడాన్ని తీసుకొని ఈ రెండు వరి వంగడాలను సంకరపరిచి ఆ వరి వంగడం క్రియేట్ చేయడం జరిగింది. ఈ వరి వంగడం గురించి మనం ఎక్కువ చెప్పకూడదు, ఎందుకంటే 125 రోజులు దాలిన తర్వాత ఆ వరి వంగడం గురించి మనం తెలియజేయడం జరుగుతుంది. ఎవరో ఏదో చెప్పారు, యూట్యూబ్లో చూసాము, ఫేస్బుక్లో చూసాము, అదంటే దాని గురించి చెప్పబల్లే. 2026 వచ్చే సంవత్సరం మార్చిలో మనం దాని గురించి గుణగణాలన్నీ తెలియజేయడం జరుగుతుంది. నాకు తెలిసి ఆ వరి వంగడం సక్సెస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే నెల్లూరు జిల్లా అంటేనే వరి అంటే నెల్లూరు జిల్లా, నల్లి అంటే తమిళంలో ఒడ్లని అర్థం. నెల్లూరు జిల్లా వరి వంగడం అయినటువంటి NLR 3449 నెల్లూరు మసూరిని, అదేవిధంగా గోదావరి రీజియన్లో ఉన్నటువంటి మారుతేరు MTU 1121 అనే ఈ రెండు వరి వంగడాలను సంకరపరిచి తీసినటువంటి వరి వంగడం అది సక్సెస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ గుణగణాలు, ఈ లక్షణాలు, ఈ వరి సాగు అగ్గి తెగులు తట్టుకుంటుందా, దోమపోడు తట్టుకుంటుందా, తెగుళ్ళు తట్టుకుంటుందా, ఇవన్నీ వచ్చే సంవత్సరం మార్చి 2026లో మనం తెలుసుకోవడం జరుగుతుంది. ప్రకృతి రత్న హర్షత్ విహార్ అండ్ టీమ్ ప్రెజెంట్స్. థ్యాంక్ యూ ఆల్, వాచ్ అండ్ ఎంజాయ్. 125 రోజుల ప్రయాణం నవంబర్ 22 నుంచి. థ్యాంక్ యూ.